మెడికల్ షాప్ పెట్టాలంటేనే ఫార్మసిస్ట్ లైసెన్స్, మెడికల్ డిపార్ట్మెంట్ అనుమతులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ల వగైరా ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక మెడికల్ హాస్పిటల్స్, క్లినిక్లు పెట్టాలంటే అర్హతలు, అనుభవాలు, నియమాలు, నిబంధనలు ఇలా ఎంత పెద్ద తతంగం ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే మడకశిర నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లొదిలి కాంపౌండర్లు, ఆర్ఎంపీ వైద్యులు, కార్పొరేట్ ఆసుపత్రులు తలతిన్నేలా క్లినిక్లు ప్రారంభించేస్తున్నారు. కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషియన్ ఆర్ఎంపీ, పిఎంపీ అంటే విలేజ్ వైద్య సర్టిఫికేట్ తో ప్రాథమిక వైద్య సేవలు చేయడానికి మాత్రమే అర్హులైన వారు అని ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే ఆర్ఎంపీ సర్టిఫికెట్లు పొందిన వారు వైద్యుల వద్ద కాంపౌండర్లుగా పనిచేసి నకిలీ ఆర్ఎంపీ సర్టిఫికెట్ తో పెద్ద డాక్టర్లుగా చెలమణి అవుతున్నవారు. ప్రస్తుతం ఈ నకిలీ మెడికల్ దందా ఏ స్థాయికి చేరిందంటే ఏకంగా ఆర్ఎంపీలు, కాంపౌండర్లు, భారీ నర్సింగ్ హోంలు, కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు తెరిచే స్థాయికి చేరింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆర్ఎంపీ వైద్యులు, నకిలీ ఆర్ఎంపీ వైద్యులు, కాంపౌండర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్ఎంపీ వైద్యులు వారి పరిధిలో కేవలం ప్రాథమిక చికిత్స, సాధారణ చికిత్స అందించాల్సి ఉంటుంది. అత్యవసర ప్రాథమిక చికిత్స కేంద్రాల నిర్వహణ, బేసిక్ మందుల వెసులుబాటు తప్ప ఆపరేషన్లు, సర్జరీలు, ఇతర పెద్ద వైద్య సేవలు చేయడానికి వీరికి ఏ అర్హత లేదు. అయితే మడకశిరలో నకిలీ వైద్యులు పెద్ద క్లినిక్లు, కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు ఏర్పాటు చేసేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. నడుమంత్రపు సిరిలో తేలియాడుతున్న మడకశిర నకిలీ వైద్యుల ఆట కట్టించి రోగులకు ఉత్తమ వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇక ఈ నకిలీ వైద్యులు అందించే వైద్య విధానాన్ని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. కాంపౌండర్లుగా నేర్చిన వైద్యంతో ఆర్ఎంపీలు, నకిలీ ఆర్ఎంపీలు రోగులకు డైరెక్టుగా డైక్లోఫెనాక్, టాక్సిమ్, మోనోసెఫ్ వంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు 1 నుండి 3 గ్రాముల వరకు ఐపీలుగా ఇచ్చేస్తున్నారు. ఈ తాత్కాలిక ఉపశమనాన్ని రోగుల బుర్రల్లోకి ఎక్కించి క్షణంలో రోగం నయం చేసేసే ధన్వంతరి వారసులుగా బిల్డప్ ఇస్తున్నారు. వచ్చిరాని ఈ వైద్యం కొన్ని సందర్భాల్లో వికటించడంతో కొందరు ఆపస్మర స్థితిలో చేరుతుండగా కొందరు సైడ్ ఎఫెక్ట్లకు గురై మంచం పడుతున్నారు. నకిలీ వైద్యానికి కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. మెడికల్ షాప్ ప్రారంభించాలంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి, ఫార్మసిస్ట్ లైసెన్స్ ఉండాలి. ఇవేమీ లేకుండా చాలా మంది మెడికల్ షాపులు ఓపెన్ చేసేస్తున్నారు. ఏ డాక్టర్ చీటీలు లేకుండా మందులు విక్రయించేస్తున్నారు. ఇది చాలదన్నట్లు కొందరు మెడికల్ దుకాణదారులు వైద్యుల పాత్ర పోషిస్తూ మెడికల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు హెచ్చు ధరలకు మందుల విక్రయాలు సాగిస్తున్నారు. మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా ఈ తరహా మెడికల్ షాపులు, క్లినిక్లు కోకొల్లలుగా ఉద్భవించాయి. ఇక రక్త పరీక్ష కేంద్రాల పరిస్థితి అయితే మరి ఘోరంగా తయారైంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇష్టానుసారం రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేసేసి రోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మెడికల్ దంతాలు జరుగుతున్నా జిల్లా ఉన్నత వైద్య శాఖ అధికారులు, మెడికల్ ఇన్స్పెక్టర్లు అస్సలు పట్టించుకోవడం లేదని జిల్లా వాసులు మండిపడుతున్నారు. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రకాల వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు ఉన్నా ప్రజలు ప్రైవేట్ క్లినిక్ల చుట్టూ తిరుగుతున్నారు.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు పాట మాదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అధ్వాన పరిస్థితులు ఉండడంతో ప్రైవేటు వైద్యశాలల పంట పండుతుంది. ఈ అవకాశాన్ని నకిలీ వైద్యులు ఉపయోగించుకొని తమ దందా సాగిస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ లిమిట్ ఏమంటే జస్ట్ పెయిన్ కిల్లర్ వరకే బేసిక్ ట్రీట్మెంట్, అంటే బేసిక్ ట్రీట్మెంట్ వరకు ఇవ్వాలి వాళ్ళు. కానీ ఇక్కడ మడకశిర సరౌండింగ్ ఏమంటే వాళ్ళు స్టెరాయిడ్స్ కూడా ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయినారు. జనాలు అది అవగాహన పెట్టుకోవాలి. స్టెరాయిడ్ ఇచ్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో పోయే కొద్దీ వాళ్ళకి ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంటుంది. డైరెక్ట్ యాంటీబయాటిక్స్ కూడా లో డోస్ యాంటీబయాటిక్ ఇస్తే పర్లేదు, డైరెక్ట్ వాళ్ళు ఒకటేసారి 2 grams 3 grams ఇచ్చేస్తున్నారు. 2 grams 3 grams అంటే అది హై డోస్, బాడీ యాక్సెప్ట్ చేయదు వాళ్ళు బాడీకి. సో మేము ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉండే సదుపాయాలన్నీ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి జబ్బుకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక డాక్టర్ ఉన్నారు. 14 మంది ఇక్కడ డాక్టర్లు ఉండేది. నకిలీ వైద్యుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉంటారని, అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉంటాయని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.